ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరొకసారి ఈరోజు యెషయా గ్రంథం దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం నుంచి ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి నిన్నటి రోజున 5వ వచనాన్ని ఆలోచన చేసాం. ఈరోజు మరి 6వ వచనాన్ని ఆలోచన చేద్దాం. నిన్న 5 అయింది. ఈ 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మనము యోధా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టబేలును వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండి అని చెప్పుకొనిరి. 5వ వచనంలో మనం చదువుకున్నాం కదా, సిరియాయును ఎఫ్రాయిమును రెమేలియా కుమారుడును నీకు కీడి చేయవలని ఆలోచించచ్చు అనే మాట మనం చూసాం. నిన్నటి రోజు కేవలం నిన్న 10 నిమిషాలు మాత్రమే చెప్పడం జరిగింది. మీరందరూ విని స్పందించి చక్కని మీ అభిప్రాయాలు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళారా, ఈ యొక్క వాక్యాలు మీరు వినడం వలన మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు నేర్చుకుని మరి అనేక మందికి నేర్పించడానికి అవకాశం కలుగుద్ది. అందుచేత ఈ 6వ వచనంలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని, ఈ వాక్యాన్ని మనం మరి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు మనకి తేటగా అర్థమవుతాయి. ఇందులో మనం ముందుగా గమనించినట్లయితే యోధా వారి గురించినటువంటి మాట, మనము యోధా దేశం మీదకి పోయి అనే దాని వివరం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ టబేయులను వారి యొక్క కుమారుని గురించి ఈ లేఖన భాగంలో మరి ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. లేఖన భాగాలు ఎక్కడ ప్రస్తావించబడలేదు. వాస్తవానికి వాడొక అనామకుడు. అది దావీదు సంతతిని మట్టు పెట్టడానికి, దావీదు సంతతి వారిని మరి మట్టు పెట్టడానికి విసరబడిన బెదిరింపు, దావీదు సంతతి వారిని మట్టు పెట్టడానికి విసరబడిన ఒక బెదిరింపు. అంటే సింహాసనం మీద ఎక్కడో ఒక అనామకుణ్ణి కూర్చోబెట్టి, సింహాసనం మీద ఎక్కడో ఒక అనామకుడిని కూర్చోబెట్టి మరి సిరియా రాజులు వాళ్ళతో ఆటలాడుకోవచ్చు అన్నటువంటి చెడ్డ అభిప్రాయమే. కానీ ఒక అనామకుడు యోధా మీదకి దండెత్తి వచ్చి మనం ఆ యోధా వారితో ఆటలాడుకుందాం, వారిని భయపెడదాం, మరి వాళ్ళ మీదకి మనం రాయి వేద్దాం అని చెప్పి అనుకున్నప్పుడు ఆ ఆలోచన సరైనది కాదనే ఉద్దేశం దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కనుక అనామకుడిని కూర్చోబెట్టడానికి దేవుడు అంగీకరించడు. దేవుని పిల్లలైన ఇశ్రాయేలు వారు, యోధా వారు ఒకవేళ వారు దేవుణ్ణి తిరస్కరించినా మరి దేవుడి సంకల్పం కొంత మట్టికి వాళ్ళ మీదకి మరి వస్తూనే ఉంది అనేటువంటిది మరి వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఈ యొక్క కనుక మనము యోధా దేశం మీదకి పోయి యోధా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టబేలును వాని కుమారుని దానికి రాజుగా నియమించేద్దాం. అంటే యోధా రాజ్యంలో యోధా జనుల మీద మరి ఇతన్ని రాజుగా నియమించుదాం, యూదుల సింహాసనం మీద ఈ టబేలు అనేటువంటి వాడిని మనం రాజుగా పెట్టాలన్నటువంటి మరి దురుద్దేశం వాళ్ళు కలిగి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అయితే ఒకరికొకరు రండి అని చెప్పుకుంటున్నారు, ఇలా చేద్దాం, ఆ రాజుని గురించి ఇలాంటి ఉద్దేశాన్ని మనం ఇద్దాం. ఇది దేవుడికి ఎంత మాత్రం కూడా అంగీకార యోగ్యమైంది కాదు. వాళ్ళ యొక్క దురాలోచన చెడగొట్టి
వారి యొక్క దురభిప్రాయాన్ని దూరపరిచి యోధాకి దేవుడు సహాయం చేయాలనుకున్నాడు. అంటే ఆ యోధారాజు దేవుణ్ణి సరిగా నమ్మకపోయినప్పటికీ కూడా యోధా ప్రజలను కాపాడుకునే బాధ్యతలో దేవుడు ఈ పని చేయడానికి సంకల్పించాడు. అయితే అతను నమ్మితే ఇంకా బాగుండు, దేవుణ్ణి ఇంకా గొప్పగా గట్టిగా నమ్మితే, ఆ రాజు యోధారాజు నమ్మితే ఇంకా బాగుండు. కానీ అతని నమ్మిక సరైనది కాదనేది మనం మొదటి వచనం నుంచి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం అని చెప్పుకున్నారు వాళ్ళు. అలాంటి అయితే ప్రభు అయిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, ఆ మాట నిలవదు, జరగదు. సరే, ఎవరు చెప్తున్నారు? దేవుడే. 7వ వచనంలో చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఈ 7వ అధ్యాయం చాలా కీలకమైంది. ఎందుకంటే యూదులకు రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి యూదా దేశంలో ఆయన జన్మిస్తాడు అనే ప్రవచనం ఇందులోంచి మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క పుడతాడన్న ప్రవచనం, ఆయన వస్తాడన్నటువంటి వాస్తవాన్ని ఈ అధ్యాయంలో మనకు చెప్పబోతాడు. అప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఇక్కడ ముందుగా దేవుడు ఈ 7వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. అందుచేత ఈ యొక్క యెషయా గ్రంథం 7వ అధ్యాయం జాగ్రత్తగా వినాలని చెప్పి మీకు ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. కనుక 7వ వచనంలో, అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు. ఏ మాట? ఈ అనామకుణ్ణి రాజుగా చేద్దాం, యోధా సింహాసనం మీద అతన్ని కూర్చోబెడదాం అనే యొక్క వాళ్ళ దురాలోచన నిలవదు, జరగదు. వాళ్ళ యొక్క దురాభిప్రాయం జరగదు, వాళ్ళ సంకల్పం నెరవేరదని దేవుడు ఇక్కడ మాటిస్తున్నాడు. జరగదు అని చెప్తున్నాడు. ఏమండి? అలాగే కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూడండి దయచేసి, బైబిల్ తెరచి. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆకాశమందు ఆసీనుడు అంటే ఎవరు? దేవుడు. ఆయన నవ్వుకుంటున్నాడు. అంటే కొన్నిసార్లు వాళ్ళ రాజులు కానివ్వండి, చక్రవర్తులు కానివ్వండి, మహా గొప్ప చక్రవర్తులు కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి వింత చేష్టలకి, వాళ్ళు దురాలోచనలకి, వాళ్ళ యొక్క దుర్మార్గపు ప్లానింగ్లకి, సంకల్పాలకి దేవుడు చాలా మరి నవ్వుతూ ఉంటాడు. ఏమంటే హాస్యాస్పదంగా ఉంటాయి వాళ్ళు చేసే పనులు. కనుక ఆకాశమందు సింహాసన ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ఏమండి? ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు, అపహాసం చేస్తున్నాడు. అలాగే ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత. ఏ కోపం అటండి? ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడిల్ల చేయును. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినా, దేవుడికి వ్యతిరేకంగా లేచినా, అది రాజ్యం కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, దేశాధినేతలు కావచ్చు, గొప్ప సైన్యం సమూహాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ దేవుడండి ఇక్కడ. ప్రియులారా ఆలోచించేయండి, దేవుడు ఇక్కడ. ఆ దేవుడు ముందర వాళ్ళ ఆటలో వాళ్ళ గుప్పిగెంతులు సాగవు. హనుమంతుడు ముందు కుప్పిగెంతులు అన్నట్టుగా దేవుడు ముందర సరిపోవు అవి కూడా. అందుకే జరగని ఉగ్రుడే వారితో పలుకుతున్నాడు, ప్రచండ కోపం చేత వారిని తల్లడిల్ల చేయుచున్నాడు అంటున్నాడు. నేను వారి పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. ఆయన పెట్టే రాజు, ఆయన ఉంచే రాజు ఎవడైతే ఉన్నాడో ఆ సింహాసనం మీద ఆ రాజే కూర్చోవాలి. ఆ రాజే యేసుక్రీస్తు. దావీదు సింహాసనం మీద నిత్యం ఉండే రాజుగా యేసుక్రీస్తు కూర్చోవాలి. వీళ్ళెవరు? వీళ్ళందరూ తాత్కాలికులు, ఈ రోజు రేపు పోయే రాజులు, చక్రవర్తులు. క్రీస్తు నిత్యమైన రాజ్యం. ఆయన నిత్యం రాజుగా ఉంటాడు. ఆయన రాబోతున్నాడని ఈ అధ్యాయంలో
ఆయన చెప్పబోతున్నాడు. ఆయన్ని నేను పెడతానని చెప్పేసి అధ్యాయంలో మనకు చెప్తూ ఉన్నాడు. కీర్తన 33:11 చూడండి. బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరూ, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పము తరతరములు ఉండును. నీ ఆలోచన నిలవదు, మన ఆలోచన నిలవదు. మనం ఏదేదో అనుకుంటాం, ఏదేదో చేసేద్దాం అనుకుంటాం, అంత అంటాం, ఎంత అంటాం, ఎంతో అంటాం, కానీ అవన్నీ జరగవు. ఇక్కడ యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. ఆయన దేవుడి సంకల్పాలు తరతరాలు ఉంటాయి. ఆయన ఆలోచనలు సదాకాలం నిలుస్తాయి. మానవుల ఆలోచనలు జరగవండి. ఏదో అనుకుంటారు, ఏదో జరుగుతుంది. ఎవరు అనుకునేవాళ్ళు చిన్నవాళ్ళు కాదు, పెద్ద పెద్దవాళ్ళు. ప్రధానమంత్రి ఏదో అనుకుంటాడు, ముఖ్యమంత్రి ఏదో అనుకుంటాడు, ఏం చేయాలనుకుంటాడు. అవన్నీ జరగవు కదా. అలా జరిగితే దేవుడు ఎందుకు? దేవుడు నమ్మడం ఎందుకు? అంచేత మానవుల ఆలోచనలు నెరవేరవు, కానీ దేవుని ఆలోచన నెరవేరుతుంది. ఆయన సంకల్పం నెరవేరుతుంది. ఆయన సంకల్పం, ఆయన ఆలోచన మరి సదాకాలం నిలుస్తుంది. ఆయన ప్లానింగ్ నిరంతరం నిత్యం నిలిచేదిగా ఉంటుంది. అదే చెప్పాడు ఇక్కడ. ఇంకో వచనాన్ని చదువుతున్నాను చూడండి. 76వ కీర్తన బైబిల్ తెరిచి చూసినట్లయితే మీరు 76వ కీర్తన, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు అన్నాడు. 76వ కీర్తన 10వ వచనం. ఎంత గొప్ప దేవుడు అనేది మీకు ఇక్కడ చెప్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఇటువంటి గొప్ప దేవుని గురించి దేవుడి వాక్యం మీకు చెప్తున్నాం. దయచేసి మీరు అందరూ దేవుణ్ణి బట్టి ఈ ప్రోగ్రాం చూస్తున్న దేవుడి పిల్లలు మరి సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ కొట్టాలి, ఏమండి, దేవుని పనిని ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహిస్తే దేవుడు కూడా మరి మిమ్మల్ని ఆశీర్వదించను కాక అని చెప్పి ప్రభువుని నేను వేడుకుంటూ ఉన్నాను. కనుక నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఏమండి, ఆగ్రహావేశమును నీవు ధరించుకుందువు. ఆగ్రహ ఆవేశం అంటే దేవుడు ఆగ్రహించాడంటే, ఆయన ఆవేశంతో ఉన్నాడంటే మనుషులు ఏమైపోతాడు? ఆయన ఉగ్రరూపం దాల్చాడంటే, ఆయన ఉగ్రుడై కళ్ళెర చేశాడంటే మొత్తం ప్రపంచ దేశాలు భస్మైపోతాయి, బూడిదైపోతాయి. అంత గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు, ఆయన ఆలోచన, మరి ఆయన ఆలోచన నెరవేరుతుంది, కానీ మరి మనుషుల యొక్క ఆలోచన నెరవేరదు అనేది ఇక్కడ వాస్తవానికి మనం గ్రహించుకోవాలి ప్రియులారా. మనుషుల ఆలోచన నెరవేరదు, ఆయన ఆలోచన నెరవేరుతుందని ఇక్కడ వాస్తవం చెప్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. యోధారాజును తప్పించేసి యోధారాజు సింహాసనం మీద ఎవడో ఒక అనామకుడిని కూర్చోబెట్టాలని చెప్పేసి ఏమండి వాళ్ళు అనుకుంటున్నారు, వెనకాల ఉన్నటువంటి శత్రువులు. కానీ యోధారాజ్యం పక్షాన దేవుడు ఉన్నాడు. అది నెరవేరదు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ కుతంత్రం నెరవేరదు, వాళ్ళ కపటోపాయం నెరవేరదు. అదే కదా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం చదవండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే మమ్మల్ని అడగండి, మేము చెప్తాం, వివరిస్తాం, ఏమండి. కనుక యెహోవాకు విరోధమైన జ్ఞానమైన వివేచన అయినా ఆలోచన అయినా నిలవదు, అది నిలబడదు, అది నెరవేరదు. దేవుడికి విరోధమైంది. శాస్త్రవేత్తలు దేవుడికి విరోధమైన ఆలోచన చేస్తుంటారు, సైంటిస్టులు దేవుడికి విరోధమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు దేవుడికి విరోధమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు, తామేదో గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటారు, నిరంతరం ఏలుబడి చేద్దారనుకుంటారు. కుదరదు. దేవుడు ఇవ్వాలి, ఆ ఆలోచన దేవుడు ఇవ్వాలి, ఆ సంకల్పాన్ని దేవుడు ఇవ్వాలని చెప్పి ఇక్కడ దేవుడి వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే మరొక వచనాన్ని చూసినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథం 10వ అధ్యాయము
6వ వచనం నుంచి 12వ వచనం వరకు. భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపేదను. ఎవరి మీద కట్టండి? భక్తిహీనులైనటువంటి జనులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు యూదులు కావచ్చు, ఇశ్రాయేలు కావచ్చు, గ్రీసు దేశస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు క్రైస్తవులు కావచ్చు. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపేదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్లపెట్టుటకును, విధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదను. వాళ్ళు వచ్చి దోచుకుంటారు. దేవుడే పంపుతున్నాడు వాళ్ళని, దోచుకునేటువంటి వాళ్ళని. ఎవరి మీదకి? భక్తిహీనుల మీదకి, అందరి మీదకి కాదు. నువ్వు భక్తిగా బ్రతికితే నీకేం పర్వాలేదు, నువ్వు సేఫ్టీ జోన్లో ఉంటావు. నువ్వు మంచి విశ్వాసం కలిగి, యథార్థమైనటువంటి హృదయం కలిగి, దేవుడిని ఆరాధిస్తూ, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ, దేవుడి ఎడల భయభక్తులు కలిగి నువ్వు నడుచుకుంటే నీవు, నీ కుటుంబం సేఫ్ జోన్లో ఉంటారు. కానీ భక్తిహీనంగా కానీ ఉన్నావో, దోచుకునేవాడిని దేవుడు నీ మీదకి పంపుతాడు. దొంగల్ని, దోచుకునేవాడిని, కొల్లపెట్టేవాడిని, లాక్కెళ్ళిపోయేవాడిని. ఏమని? కనుక వాళ్ళు కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కుటకును, ఉగ్రత పాటుటకును జనులను గూర్చి వారికి ఆజ్ఞాపిస్తాను. ఈరోజు మనం అన్ని విధాల వెనకబడిపోతే దానికి కారణం ఎవరో? ఎందుకు మనం వెనకబడిపోయామనే దానికి కారణం ఏంటంటే, ఆ లాల వల్ల, వీళ్ళ వల్ల మనం వెనకబడిపోయి ఉంటాం. కానీ మన వల్లే మనం వెనకబడిపోయాం. మన అవిశ్వాసం, మన భక్తిహీనత మనం వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం అవుతాయి. భక్తి కలిగి ఉంటే నువ్వు ముందుకు వస్తావు, విశ్వాసం కలిగి ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుడి పక్షాన ఉంటే నీకు తిరిగిలేదు. ఎందువల్ల? అయితే దేవుడు అలాగ అనుకొనడు. అది అతని ఆలోచన కాదు. ఏమండి? అయితే అతడు అలాగ అనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనం చేయవలననియు, చాలా జనములను నిర్మూలం చేయవలననియు అతని ఆలోచన, మానవ ఆలోచన, ఒక దేశం ఆలోచన, మరో దేశాన్ని ఆలోచన. మరి ఈ ఆలోచనతోనే, దురాలోచనతోనే కదా మరో దేశాన్ని మరో దేశం చంపుతుంది, నాశనం చేస్తుంది, యుద్ధం చేస్తుంది. ఆలోచన చేయండి. ఏమండి? రష్యా దేశం ఇంకో దేశం యుద్ధం చేస్తున్నాయి. ఆ దేశం, అలాగే ఇస్రాయేల్ దేశం, గాజా దేశం యుద్ధం చేస్తున్నాయి. మరి అన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? పొరుగు దేశం మీద ఎందుకు యుద్ధానికి లేగుతున్నారు? పొరుగు దేశంతో ఎందుకు యుద్ధానికి దిగుతున్నారంటే, సహోదర ప్రేమ లేదు, మిత్ర ప్రేమ లేదు, మిత్ర దేశాల మీద ప్రేమ లేదు. అంతే కదండి. ప్రేమ లేకే కదా దేశం మీదకి దేశం క్షిపణులు వేసుకుంటున్నాయి, శత్రువులు అక్కడ దేశాన్ని కూలగొడుతున్నాయి, దోచుకుంటున్నాయి, చంపుతున్నాయి. చిన్నపిల్లలను కూడా చూడకుండా ఇశ్రాయేల్ దేశం మరి గాజా దేశం మీద, సిరియా దేశం మీద ఏం చేస్తుంది? ఆ పాలస్తీనా దేశం మీద ఈరోజు ఎన్నో క్షిపణులు, బాంబులు వేసి ఆ దేశాన్ని విధ్వంసం సృష్టిస్తుందా లేదా? కారణం ఏంటి? సహోదర ప్రేమ లేదు, శత్రుత్వం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది. కనుక పగ ఉంటే సహోదరులు ప్రేమించలేము, మన పొరుగువారిని ప్రేమించలేము. పగ కాదు మనకు ఉండవలసింది దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ, నిష్కపటమైన క్రీస్తు ప్రేమ ఉండాలట. దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక అతడు ఆలోచన నెరవేరదు. అయితే అతడు అలాగూ అనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనం చేయవలనని, చాలా జనములను నిర్మూలం చేయవలన నేను అతని ఆలోచన. చాలామందిని చంపేయాలి, దేశాన్ని నాశనం చేసేయాలి, అది అతని ఆలోచన. కనుక అది అలాంటి ఆలోచనలు నెరవేరవు, అలాంటి ఆలోచనలు పనికిరావు. దేవుడి ఆలోచనే నెరవేరుతుంది, దేవుడి సంకల్పమే నెరవేరుతుంది, దేవుడి ఉద్దేశమే నెరవేరుతుంది. ఆ ఉద్దేశానికి నేను మనం అందరం లోబడాలి. ఏ దేశమైనా, ఏ రాజు అయినా, చక్రవర్తి అయినా అలా లోబడాలి. లోబడకపోతే విధ్వంసం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతాయి. ఈ దేశం మీదకి దేశం యుద్ధాలు ఎందుకు చేస్తున్నాయి? ఏమండి? ఉక్రెయిన్కి, ఆ రష్యాకి ఇప్పటికీ కూడా ఎందుకు యుద్ధం జరుగుతుంది? సహోదర ప్రేమ లేక. పిల్లల మీదకి ఎందుకు బాంబులు వేస్తున్నారు? సహోదర ప్రేమ లేదు. పొరుగు దేశం, మిత్ర దేశం అని ప్రేమ లేదు.
శత్రు దేశాలుగా భావించి దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం బాంబులు వేసుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ, అలాగని స్వదేశంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉందా అంటే స్వదేశంలోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు, ఆ ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు, ఆ కులం వేరు, ఈ కులం వేరు, ఆ జాతి వేరు, ఈ జాతి వేరు అని ఎంతో విధ్వంసం పగద్వేషంతో ఉన్నారు తప్పించి దేవుని ప్రేమతో ఐక్యతగా లేరు. క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని మరొక మతం వాళ్ళు మతోన్మాదులు క్రైస్తవులు సువార్త చెప్పడానికి వీల్లేదని అడ్డగిస్తున్నారు. సువార్తకి వెళ్ళిన వాళ్ళని మరి చెదరగొడుతున్నారు, భయపెడుతున్నారు. వాళ్ళు బైబిల్ తగలబెడుతున్నారు, వాళ్ళు పాంప్లెట్లు తగలబెడుతున్నారు, వాళ్ళ చర్చిలు తగలబెడుతున్నారు. ఏం మిత్ర ప్రేమ లేదు, సహోదర ప్రేమ లేదు, ఏమీ లేదు. స్వదేశంలోనే ప్రేమ లేదు, దేశంలో లేదు, రాష్ట్రంలో లేదు, జిల్లాలో లేదు, ఊళ్ళో లేదు, పట్టణంలో లేదు, ఇంట్లో లేదు, సంఘంలో లేదు సహోదర ప్రేమ. కనుక ఏంటని ఏం చెప్పేది మరి ఎవరికి చెప్తే ఎవరు వింటున్నారు, ఎవరు చెప్తే ఎవరు మారుతున్నారు? జనం నాశనం జరగాలి, విధ్వంసం జరగాలి, అనేకులు చచ్చిపోవాలి అనే ఆలోచన చూడండి అతని కుతంత్రం. ఏమండి, నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన. అది ఇశ్రాయేలు దేశం ఆలోచన కావచ్చు, గాజా ఆలోచన పాలస్తీనా దేశం యొక్క ఆలోచన కావచ్చు, రష్యా ఆలోచన కావచ్చు, ఉక్రెయిన్ ఆలోచన కావచ్చు, పాకిస్తాన్ ఆలోచన కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఆలోచన కావచ్చు, అమెరికా ఆలోచన కావచ్చు. ఇతరులను నాశనం చేయడానికే ఆలోచన చేస్తున్నది కానీ దేశాల మధ్య శాంతి సమాధానాలు నెలకొల్పడానికి ఐక్యరాజ్య సమితి ఉన్నా కూడా ఎందుకు పనికిరాని పరిస్థితులు కనబడుతున్నాయి. ఎవరిని ఆపగలుగుతున్నారు? యుద్ధాలు ఆపగలుగుతున్నారా? శాంతిని నెలకొల్పగలుగుతున్నారా? యుద్ధం చేసేవాడికి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఆజ్యం పోసి ఇంకా యుద్ధం ఎక్కువ చేసి ఆయుధాలు సప్లై చేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? యుద్ధాలు చేయొద్దు, శాంతి సమాధానంగా సహోదర భావంతో ఉండండి, మిత్రులుగా ఉండండి, అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండండి అని చెప్పలేదా? చెప్పాడు, అయినా పాటించరు. ఎవడు గోలాడిది, ఎవడి దేశం ఆడిది. కనుక వీళ్ళారు ఆలోచన చేయండి. 8వ వచనం 10వ అధ్యాయము యెషయా గ్రంథం 8వ వచనం. అతడు ఇట్లనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? చూసారా, కర్నో కర్కెమిసు వలె ఉండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా అని అతడు అనుకుంటున్నాడట. విగ్రహములకు పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా, వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకు దాని విగ్రహములకును చేయకపోదునా అని అంటూ ఉన్నాడు. అందువల్ల సహోదర ప్రేమ అనేది చాలా అవసరం. మాటలు చెప్పడం కాదు. నిజముగా సహోదరులు ప్రేమిస్తే ఏమంటే నిష్కల్మషంగా ఉండాలి, యథార్థంగా సహోదర ప్రేమ కలిగి ఉండాలి, కపటం లేని వారుగా ఉండాలి. దేశాల మధ్య కానీ, సంఘాల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఇలాగ అందరి మధ్య దేవుడు చెప్పే వాక్యం ఆ ప్రేమను కలుగజేసి ఆ ప్రేమలో మనం నడుచుకుంటేనండి ఈ తగాదాలు, ఈ గొడవలు, ఇన్ని బాధలు ఉండవు కదా. కనుక అక్రమం అధికమైపోద్ది, అనేకులు ప్రేమ చల్లారిపోద్ది అన్నాడు కదా ఆయన రాకడికి సూచనలుగా ఇవన్నీ. కనుక ప్రభు యొక్క రాకడకు ముందు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, విభేదాలు, విద్వేషాలు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 29వ వచనం చూడండి దయచేసి. బైబిల్ తెరవండి, కాస్త ఆ మాటలు ఆలోచించేయండి. నా మీద నువ్వు వేయు రంకెలను, నీవు చేసిన కలహములను నా చెవులలో చుచ్చెను. దేవుడు అంటున్నాడు, నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము
నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించెదను. ఏ దారిని నువ్వు వచ్చావో అదే దారిని తిరిగి మళ్ళా నేను వెనక పంపిస్తాను. యూదా దేశాన్ని ఆక్రమించుకొని ఆ దేశం సింహాసనం మీద కూర్చుందారని అనుకుంటున్నావా? నీవు ఒక అనామకుడివి, అర్హత లేని వాడివి, పనికి మాలిన వాడివి, పనికిరాని వాడివి. నీకు అటువంటి సింహాసనం నేను ఇవ్వను అంటున్నాడు దేవుడు. నువ్వు ఎలా వచ్చావో తిరిగి మళ్ళీ అలాగే నేను వెనక్కి పంపిస్తాను. నా మీద నువ్వు 1000 రంకెలు ఏంటి దేవుడి మీద రంకెలేస్తావా? దేవుడిని ఎదుర్కొంటావా? నువ్వు చేసినటువంటి కలహం నా చెవులలో చొచ్చానండి, నాకు వినపడ్డాయి. నా గాలము నీ ముక్కునకు తగిలించేదని అంటున్నాడు. నా కళ్ళెము నీ నోటికి తగిలించేదని అంటున్నాడు. నేను మళ్ళిస్తాను, ఒక గుర్రాన్ని మళ్ళించినట్టుగా నోటి కళ్ళెం పెట్టి నేను నిన్ను మళ్ళిస్తాను, జాగ్రత్త సుమ అని హెచ్చరిస్తున్నాడు దేవుడు. విలాపాల వాక్యంలో 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3:37లో ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడేవాడు? ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడేవాడు? ప్రభు సెలవు అంటే ప్రభు సెలవు అయితేనే ఇది అది చేయగలం, కానీ ఏదైనా నువ్వు నేను చేయగలం. కానీ మరి ప్రభు చిత్తం లేకుండా, ప్రభు సెలవు లేకుండా మనం ఏది చేయలేమనేది ఇక్కడ వాస్తవాన్ని తెలియజేశాడు. కనుక ఆ సిరియా రాజులు కానివ్వండి, దమస్కు రాజులు కానివ్వండి, యూదా మీదకి కుట్ర చేసి, ఆలోచన చేసి, కుతంత్రం చేసి, కపటోపాయం పన్ని ఆ దేశాన్ని దోచుకుందాం అనుకున్నా అది నెరవేరదు, అది జరగదు అని దేవుడు చెప్పేస్తున్నాడు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. దేవుడిని ప్రశ్నించగలడా? దేవుడు చేయు పనులను ఎవడైనా చేపట్టుకుని ఆపి వెనక్కి ఆయన లాగగలడా? ఈ పని మీరు చేయకండి అని చెప్పి ఒక మనుషులు లాగినట్టు లాగలేడు కదా. ఎవరికి అటువంటి కెపాసిటీ లేదు, అటువంటి సమర్థత లేదన్నాడు దేవుడు అండి. అటువంటి కెపాసిటీ ఎవరికి ప్రపంచంలో లేదన్నాడు. చూసారా, దేవునికి చెప్పడానికి మనుషుడేపాటివాడు, దేవుణ్ణి అడ్డగించడానికి మనుషుడేపాటివాడు, దేవుడికి బుద్ధి చెప్పడానికి వీడికి బుద్ధి ఉంటే కదా అసలు. కనుక ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో అంటే దేవుడితో చెప్పుటకు ఎవడునో సమర్థుడు కాడు. ఎవడికి అంత సత్తా లేదు. చూసారా, దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. ఇన్ని మంచి మాటలు దేవుడు చెప్తుంటుంటే, దేవుడి వాక్యాన్ని మేము ఉచితంగా మరి యొక్క లైవ్ ద్వారా ఇస్తుంటే మీరు చూడాలి, మరి ఆ యొక్క లైకులు కొట్టాలి. దేవుడి పనిని అంటే లైక్ ఎందుకు కొట్టమన్నామంటే, ఎక్కువ లైక్ కొట్టిన వాళ్ళకి వల్ల, లైకులు ఎక్కువ రావడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు చూసేవాళ్ళు మరి ఎక్కువ అవుతారు. దేవుని వాక్యాన్ని చూసేవాళ్ళు ఎక్కువ అవుతారు. అందుచేతే మరి ఆ యొక్క లైకులు కొట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంచేత ఈ మాటలు మనం గ్రహించుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? ప్రతిరోజు మీ కొరకు, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. మన సంఘం మేము అందరం కలిసి మరి సంఘంలో అవసరమైన విషయాలు ప్రకటిస్తున్నాము. అవసరమైన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ వాక్యాలు మీరు వినడమే కాక మరి కొంతమందికి షేర్ చేయాలి. వాక్యం చెప్తున్నారు పలానా యేసురత్నం పాస్టర్ గారు, వినండి అని చెప్పేసి మీ మిత్రులకు చెప్పాలి, బంధువులకు చెప్పాలి. మీరు కూడా కుటుంబ సమేతంగా ఈ మాటలు కూర్చొని వినాలి. ఈ దేవుడి వాక్యం వినడం వల్ల మనం ధైర్యం పొందుతాం, ఆత్మీయంగా బలంగా నిలబడతాం. కాబట్టి మరి నూతనమైనటువంటి బలము పొందుకుంటాం. నూతనమైనటువంటి ఒక ఎనర్జీ మనలోనికి వస్తుంది ఆత్మీయంగా.
దృఢంగా ఉంటాం. అటువంటి దృఢము, అటువంటి బలము మనం పొందుకోవాలంటే ఈ వాక్యాలు మీరు వినడమే కాక మరి ఇంకా మీ కుటుంబీకులు కూడా వినిపించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందువలన ఈ యొక్క వాక్యాలన్నీ కూడా ఈ 7వ అధ్యాయము 7వ వచనంలో నుంచి మనం చూస్తున్న వచనాలు. అలాగే యెషయా గ్రంథం 46వ అధ్యాయము 10-11 వచనాలు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదేననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. చూసారా, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. కలగబోవు వాటిని తెలియజేస్తున్నాను, ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఎన్నో విషయాలు ఆది నుండి, ఇన్ ద బిగినింగ్, ప్రారంభం నుంచి ఎవ్వడు చెప్పని విషయాలు నేను చెప్తున్నానని దేవుడు చెప్తున్నాడు. చూడండి, నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతా నెరవేర్చుకునేదననియు నేనే చెప్తున్నాను. జరగబోయే దాని గురించి దేవుడే చెప్పాలి. ఎవడు చెప్పగలడు? ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. జరగబోయే దాని కొరకు ఎవడు చెప్పగలడండి? దేవుడు తప్ప. రేపు ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు కదా. కనుక అటువంటి జీవము గల దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు. మరి దేవుని పిల్లలంగా మనం ఎంత ధన్యులమండి క్రైస్తవులంగా. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఆలోచన చేయండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది. ఎందుకంటే ప్రజలుగా ఈ వ్యర్థమైన ఆలోచనలే. ఎంతసేపు ఏమి సంపాదించాలా, ఏమి ధరించాలా, ఏం తినాలా, ఎలా బతకాలా, భూమి మీద ఏం కూడగొట్టుకోవాలా, ఎవడికి నెత్తి మీద చేయాలా అని ఆలోచనే తప్ప మనిషికి దేవుడి పక్షంగా నేను ఉన్నానా లేదా, దేవుడికి నా వలన ఏమైనా ఉపయోగకరమైన ప్రయోజనకరమైన పని ఏమైనా జరుగుతుందా, సువార్త జరుగుతుందా, దేవుడి పని జరుగుతుందా అని ఆలోచన చేయట్లేదు. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. మా తండ్రి అయినా నీ సేవకుడైన దావీదు నోట నువ్వు పలికించావు. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను, అంటే అభిషక్తుడు క్రీస్తు అనగా, భూరాజులు లేచిరి, అధికారులు ఏకంగా కూడుకొనిరి, దురాలోచనలు చేశారు. ఆయన ఎలా చంపాలి, ఆయన ఎలా మట్టు పెట్టాలి. ఏమంటే ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు ప్రభు వస్తే ఆ రాజ్య స్థాపన జరగకుండా చేయడానికి ఎన్నో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. చివరికి ఎన్ని ప్రయత్నాలు అంటే వాళ్ళు చేసినా కూడా అది జరగకుండా ఆపగలిగారా? ఆపలేరు, వాళ్ళ వల్ల కాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. యెషయా 8:10 చివరిగా ఈ మాట వినండి, ముగించేస్తా. ఆలోచన చేసుకొనునను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతో ఉన్నాడు. ఎంత ధైర్యంగా చెప్పాడు చూసారా భక్తుడు. దేవుడు మాతో ఉన్నాడు. ఒకవేళ మా శత్రువులు ఆలోచన చేసుకున్నా అది జరగదు, అది వ్యర్థమైపోతుంది, అది వ్యర్థమవుతుంది. మాట పలికినా కూడా అది నిలవదు. ఏమండి, దేవుడు అది నిలవనివ్వడు. దేవుడు మాతో ఉన్నాడు. నువ్వు దేవుడితో ఉన్నావా? దేవుడు నాతో ఉన్నాడని నువ్వు చెప్పగలవా? మేము దేవుడి కొరకే బ్రతుకుతామని నువ్వు అనగలవా? ఆ దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నానని విశ్వాసంగా నువ్వు చెప్పగలవా? అటువంటి విశ్వాసం, అటువంటి భక్తి నీకు ఉందా? దేవుడు నమ్మేమన్న పేరుందా? నిజంగా నమ్ముకుని దేవుడి కోసం బతికేవాడు కానీ ఉన్నావా? మనం ఉన్నావా అని ఆలోచన చేసుకుని మనం ప్రియులారా మన దేవుడి కోసం బ్రతకాలి. ఆదివారం కూడా దేవుడి సన్నిధికి రాకపోతే నువ్వు దేవుడు నమ్మినవాడు ఏమవుతావు? ఎన్ని పనులు ఉన్నా మానుకుని రేపు ఆదివారం కాబట్టి ఆరాధనకు అందరూ రావాలి, సహవాసంగా కూడుకోవాలి. అలాగే ఏ ఆదివారం అని ఏ సందర్భం వచ్చినా దేవుడి సన్నిధికి కనబడాలి, ఆయన్ని స్తుతించాలి, ఆత్మతో సత్యంతో యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి.
సహోదరులను ప్రేమించాలి. నిష్కపటమైన ప్రేమ ఆ సహోదరుల పట్ల మనం చూపించాలి. అలాగా మనం అందరం ఉండి ఆ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతూ మరి ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరి తల వంచండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఈ లైవ్ ద్వారా తండ్రి నాయన ఈ బిడ్డలు ఎందరైతే వింటూ ఉన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని కట్టుబడి లోబడి విధేయులై నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. సహోదర ప్రేమ కలిగి నేను నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు చెప్పిన వాక్యమును బట్టి తండ్రి నాయన నీ యొక్క బిడ్డల పట్ల శత్రువులు దురాలోచన చేసిన వారి ఆలోచన వ్యర్థమవుతుంది, నీ ఆలోచనే స్థిరమవుతుందని నీ వాక్యం ద్వారా మాట్లాడావు. కనుక నీవు మాకు తోడై ఉంటే చాలు, మేము మీతో ఉంటే చాలు, అదే గొప్ప భాగ్యం అనుకుని క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండేటువంటి భాగ్యం దయచేవి. భయభక్తులు గలవారుగా నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఎవరైనా రోగులై ఉంటే స్వస్థపరచండి, బలహీనులంటే బలపరచండి. ఆత్మీయంగాను శారీరకంగాను మానసికంగాను మీరే వారిని ఆదుకొని కృపచూపమని దయతో బాగు చేయమని క్రీస్తు ప్రభు నామాన్ని ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అయిపోయింది.